नंदगोपप्रियात्मजाय नमः ओम पूतनाजीवितहराय नमः ओम श्री अनंताय नमः ओम श्री गरुडाय नमः श्रीमते विष्णुसेनाय नमः श्री परात्मकाय नमः श्रीमते रामानुजाय नमः श्री वरवरमुनये नमः स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। वस्त्राणि वेवसावसाधे वो रक्षिद्रामन्तवोह सर्गाः अवा आदरति मन्रूताभ्युः सत्यभामालकाय च अभयप्रदहस्ताय गीताचार्याय मङ्गलम् नीलामनघनश्याम कोमलाङ्गाय विष्णवे पार्थसारथिरूपाय गीताचार्याय मङ्गलम् प्रपन्नामृतसर्वस्व गीता तत्त्वप्रदायिने जगदाचार्यवर्याय गीताचार्याय मङ्गलम् स्वोच्छिष्टमालिका बन्धगन्धवस्तुरजिष्णवे विष्णुचित्ततनूजायै बोधायै नित्यमङ्गलम् मङ्गलाशासनपरैः मङ्गलाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्तायास्तु मङ्गलम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं पुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभा రామానుజుల వారు వరంగల్లో మన వాడు వరంగల్ మన స్వామి మన దగ్గరికి వచ్చారు. అది ఎలా వచ్చారు కృష్ణ భగవానుడు పిలవగానే వస్తాడు. రామచంద్రుడు నారసింహుడు పిలిచాడు. ఎవరిని మన వరంగల్ నుంచి అందరినీ సస్యశ్యామలంగా చేయడం మన స్వామివారు చేయించారు. ఈ ఆలయం తరఫున మన భక్తుల యొక్క కటాక్షంతో ఈ ఆలయం నిర్మాణం ఉంది. దీనివల్ల అందరూ భక్తులు కూడా పరవశించి పరమాత్మ సన్నిధి ఇక్కడ చూడగలుగుతాం. ఏదో జరగని నాకు కొనుగోండి అవి పోలేదు. ఇక్కడ అలా ఏమన్నా
पीतवाससे नमः पारिजातामहारगाय नमः ओं गोवर्धनानिरोधत्रे नमः ओं गोपालाय नमः ओं धर्मपालकाय नमः ओं अजाय नमः ओं निरञ्जनाय नमः ओं रामजनकाय नमः ओं कञ्जलोचनाय नमः ओं मधुके नमः ओं मधुरानाथाय नमः बालकानायकाय नमः ओं कर्णे नमः ओं वृद्धा सिमन्तगमनिर्हत्रे नमः नरनारायणात्मकाय नमः पंचाकृष्णां वर्धराय नमः मायिने नमः परमपुरुषाय नमः मुष्टिकालचारूरपल्लयुक्तविशारदाय नमः संसारपयणे नमः ओं कंस्यपालजलक्षेत्रे नमः दुर्योधनपदान्तकाय नमः विजयाक्रूरवरदाय नमः विश्वरूपप्रदर्शकाय नमः सत्यवादे नमः ओं सत्यसङ्कल्पाय नमः सत्यभामार्ताय नमः जयिने नमः सुभद्रापूर्वजाय नमः नमः भीष्ममुक्तिप्रदायकाय प्रभुदेवस्य परस्महेश्वर। जय श्री नारायण। जय बोलो वृंदावन विहारी लाल की जय गोपाल कृष्ण भगवान की जय। మన వరంగల్ పట్టణం 418 మంది మహానుభావులు స్వామివారికి దాసోహం కోసం जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण। మన స్వామివారు ఈ 400 సంవత్సరాలు పంచాంగం జరిగిన స్వామివారు గరుడా శాసనం చేస్తారు. जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय। वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमते रामानुजाय नमः। श्रीमद्भागवते नमः। श्रीकृष्ण भगवानुడి లీలా విశేషాలు అమోఘం అద్భుతం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశంలో అవతరించినటువంటి ఆండాళ్ళని గోపికలందరూ లేపుకుని పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలి, లోకమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని ఒక సంకల్పంతో పెద్దల సూచనతోటి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. మనకి సంప్రదాయంలో చెప్పుకునే రెండు వ్రతాలు, ఒకటి ఏకాదశి వ్రతం, రెండవది ధనుర్మాస వ్రతం. ఈ ధనుర్మాస వ్రతాల్లో ఆండాళ్ళ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశంలో అవతరించి అక్కడ తన పరివారాన్ని ఒక 10 మంది గోపికలుగా భావించి వారందరినీ నిద్ర లేపుకుని నందగోపుడి భవనానికి వెళ్ళి అక్కడ నందగోపుడిని ప్రార్థించి, తర్వాత యశోదమ్మ ప్రార్థించి, తర్వాత నీలాదేవిని ప్రార్థించి, తర్వాత కృష్ణ భగవాను ప్రార్థించారు. కృష్ణ భగవానుడు వాళ్ళ ప్రార్థన విని మీకేం కావాలి అనుకుంటే, లోకంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, ఈర్ష అసూయ ద్వేషాలు ఏమీ లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, నువ్వు మాకు ఆ వరాన్ని అనుగ్రహించాలి అని ఆండాళ్ళ తల్లి కృష్ణ భగవాను ప్రార్థించి కృష్ణ భగవాను
మనందరికీ ఆండాళ్ళని చెప్పిన ప్రబోధనలు అందరికీ అందజేస్తూ ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని అద్భుతంగా ఆచరిస్తున్నారు. మేము తమిళనాడు శివలింగి పుత్తూరు దివ్య దేశంలో ఉన్నటువంటి మనవాడ మహాముని మఠానికి చెందిన 24వ మఠాధిపతులను ఉత్తరాధికారి వారి 23వ వారి ఉత్తరాధికారి 24వ మఠం. మేము ఈరోజు వచ్చి ఈ ధనుర్మాస సందర్భంలో కృష్ణ భగవాన్ దర్శనం చేసుకున్నాం. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి భగవద్గీత పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే కృష్ణ పరమాత్మ నగర సంకీర్తన భజనలు చాలా అద్భుతంగా జరుగుతుండడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే సుందర చైతన్యానంద స్వామి వారి ఆశయాన్ని ముందుకు నడిపించే బాధ్యత వీరందరూ కూడా తీసుకోవడం చాలా అద్భుతంగా మేము అభివర్ణిస్తున్నాం. లోకమంతా క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఆయుధాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని ఆండాళ్ళ సన్నిధిలో అలాగే కృష్ణ పరమాత్మ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ అందరికీ అనేక మంగళ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.